ఇక్కడ పాలమూరు శ్రీ సరస్వతి శిశు మందిర్ కేంద్రంగా ప్రాంత ఖేల్కూద్ జరుగుతుంది. ప్రాంత ఖేల్కూద్ అంటే స్టేట్ వైడ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఇది 3 days ఉందండి. ఈరోజు 16, 17, 18 3 రోజుల పాటు ఉంది. దీనికి తెలంగాణలో నుంచి అన్ని జిల్లాల నుండి సుమారుగా 1600 మంది విద్యార్థులు వచ్చారు. ఇందులో 900 మంది బాలురు, 700 మంది బాలికలు ఉన్నారు. దీన్ని ఈరోజు అనేక మంది పెద్దలు, ఇక్కడ విభాగ అధ్యక్షులు శ్రీనివాసయ్య గారు, ఉపాధ్యక్షులు అనంతరెడ్డి గారు, అలాగే శాంతకుమార్ గారు, ఇక్కడ మేయర్ గారు, అలాగే ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ గారు, ఇట్లా అనేక మంది పెద్దలు వచ్చి ఈరోజు ఈ యొక్క క్రీడల్ని ప్రారంభం చేయడం జరిగింది. దీంట్లో గేమ్స్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్యారమ్స్, చెస్, బ్యాడ్మింటన్ ఇటువంటి క్రీడలన్నీ ఉన్నాయి. అలాగే అథ్లెటిక్స్ లోపల రన్స్, జంప్స్, త్రోస్ ఉన్నాయి. రన్స్ లోపల 100 మీటర్, 200 మీటర్, 400 మీటర్, 1500 మీటర్, 3000 మీటర్స్ ఉన్నాయి. అలాగే జంప్స్ లోపల లాంగ్ జంపు, హై జంపు, ట్రిపుల్ జంపు ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే హర్డిల్స్ రన్ కూడా ఉంది, 400 మీటర్స్ రిలే కూడా ఉన్నది. అలాగే త్రోస్ లోపల షార్ట్ పుట్టు, జావలిన్ త్రో, డిస్కస్ త్రో, హేమర్ త్రో ఇటువంటి త్రోస్ అన్నీ కూడా ఉన్నాయండి. అలాగే మనకి 3 వర్గాలు ఉంటాయి: శిశు వర్గ, బాలవర్గ, కిషోర్ వర్గ. అంటే అండర్ 11, అండర్ 14, అండర్ 17, బాయ్స్ అండ్ గర్ల్స్. వీటన్నిటిలో కూడా బాయ్స్ అండ్ గర్ల్స్కి సంబంధించినటువంటి పోటీలు ఉన్నాయి. ఇది ఈరోజు ఇనాగరేషన్ సెషన్ తోటి ప్రారంభమైంది. రేపు మొత్తం కూడా జరుగుతాయి. పోటీలు ఆల్రెడీ ప్రారంభమైనవి, రేపంతా కూడా జరుగుతాయి. ఈ యొక్క రన్స్, అథ్లెటిక్స్ అన్నీ కూడా మేము ఇక్కడ పాలమూరు యూనివర్సిటీలో ఉన్నటువంటి ఏదైతే ఆ ట్రాక్ ఉందో 400 మీటర్స్ ట్రాక్, అక్కడ మేము ఈ అథ్లెటిక్స్ అన్నీ కూడా నిర్వహిస్తున్నాము. కబడ్డీ, ఖోఖో గేమ్స్ అన్నీ కూడా ఈ యొక్క పాలమూరు శిశు మందిర్ కేంద్రంగా జరుగుతున్నాయి. ఈ 1600 మందికి ఎక్కడే అకామిడేషన్ కోసం అని చెప్పేసి బాలికలకి ఇక్కడ ఈ పాలమూరు శిశు మందిరము, ఇక్కడే సాందీపని ఆవాస విద్యాలయము, అలాగే వీరన్నపేట శిశు మందిరము, వాసవి డిగ్రీ కాలేజీ ఈ ప్రదేశాలన్నింటిలో కూడా బాలికలకి అకామిడేషన్ కేటాయించాము. వీళ్ళు కాకుండా బాలురికి యూనివర్సిటీ గెస్ట్ హౌజు, అలాగే ఆదర్శ బీఈడి కాలేజ్ అని ఉంది, అక్కడ కూడా అకామిడేషన్ చేశాము. ఈ విధంగా ఈ అన్ని ప్రదేశాల్లో అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మామూలుగా వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలన్నీ కూడా ఇక్కడే ఏర్పాటు చేశాము. సాందీపని ఆవాసంలోనే అక్కడ కిచెన్ పెట్టాము. వీళ్ళందరికీ 1600 మంది, ఇంకా దీని ఏర్పాట్లు వచ్చినటువంటి బస్సులు తీసుకొచ్చిన డ్రైవర్సు, ప్రబంధకులు, వాలంటీర్స్. ప్రబంధకులు అంటే వీళ్ళందరికీ సుమారుగా 1700-1800 మందికి ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేసి మేమే వంట చేసి పెట్టడం జరుగుతుంది. ఉదయం బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నరు భోజనం, నైట్ భోజనం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరూ కూడా స్కూల్ లెవెల్లో విన్ అయ్యారు. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత జోనల్ లెవెల్లో విన్ అయ్యి స్టేట్ లెవెల్కి వచ్చారు. ఇక్కడ స్టేట్ లెవెల్లో విన్ అయ్యేటువంటి వాళ్ళు క్షేత్ర అంటే 3 స్టేట్స్కి సంబంధించినటువంటి కాంపిటీషన్స్ నెక్స్ట్ సెప్టెంబర్లో ఉన్నాయి. సెప్టెంబర్ 1st వీక్ హైదరాబాద్లో ఉన్నాయి. అక్కడ విన్ అయ్యేటటువంటి వాళ్ళు మళ్ళీ ఆల్ ఇండియా లెవెల్కి కాంపిటీషన్స్కి వెళ్తారు. అక్కడ కూడా విన్ అయినటువంటి వాళ్ళు విద్యాభారతి, అఖిల భారతీయ శిక్షా సంస్థాన ఆధ్వర్యంలో విన్ అయ్యేటువంటి వాళ్ళు SGFI, ఆల్ ఇండియా SGFI కాంపిటీషన్లో ఒక స్టేట్ లాగా రిప్రజెంట్ చేస్తూ పాల్గొంటారు. ఈ విధంగా మా క్రీడాకారులు, మాకు ఈ యొక్క రికగ్నిషన్, SGFI రికగ్నిషన్ కూడా ఉంది. మా దగ్గర గెలుపొందినటువంటి క్రీడాకారుల యొక్క సర్టిఫికేట్కి గుర్తింపు కూడా ఉంటుంది. ఇది అండి క్లుప్తంగా ఈ యొక్క ఖేల్కూద్ గురించినటువంటి వివరణ. ఖేల్కూద్ నిర్వహణలో ముఖ్యంగా మాకు ఉన్నటువంటి ఇక్కడ 2 శిశు మందిరాలు ఉన్నాయండి. ఇక్కడ శారదానగర్ బండమీదపల్లి అంటారు ఈ పాలమూరు శిశు మందిరం. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ అధ్యక్షులు యాదయ్య గుప్తా గారు, అలాగే కమిటీ సెక్రటరీ గంగాధర్ యాదవ్ గారు ప్రధానంగా ఉన్నారు. మిగిలిన కమిటీ మెంబర్స్ అందరూ, అలాగే వీరనారాయణపేటలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ శ్రీరామ్ రెడ్డి గారు, ఆ కమిటీ మెంబర్సు, ఇక్కడ HM ఇక్కడ వెంకటరామరెడ్డి గారు, శ్రీదేవి గారు, తర్వాత అక్కడ బాలేశ్వరి ఈ ప్రధానాచార్యులు సహకరిస్తున్నారు. దీంతోపాటుగా ఇక్కడ డిస్ట్రిక్ట్ కమిటీ యుగంధర్ రెడ్డి గారు, అలాగే విభాగ బాలరాజు గారు, విభాగ కమిటీలో ఉన్నటువంటి శ్రీనివాసయ్య గారు, అనంతరెడ్డి గారు, అలాగే నాగర్కల్ నుంచి బాలరాజు గారు,
ఎల్లప్ప గారు, ఇటువంటి కమిటీ మెంబర్సు, తర్వాత వీళ్ళందరూ ఇక్కడ అనేక మంది దాతల సహకారంతో, పాలమూరులో స్థానికంగా అనేక మంది దాతల సహకారంతో ఇదంతా కూడా చేస్తున్నామండి. ఉంటాయి కాబట్టి రేపు సాయంత్రం కూడా కొన్ని బహుమతులు మేము ఇవ్వడం జరుగుతుంది రేపు సాయంత్రము. అలాగే ఎల్లుండి సమారోపం ఉంటుంది, వ్యాలిడిక్టరీ ఫంక్షను, అది ఉదయం 11 గంటల ఉంటుంది. దానికి కూడా మన క్షేత్ర సంఘటనా కార్యదర్శి గారు శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు వస్తున్నారు. అలాగే MSN రెడ్డి గారు కూడా రావచ్చు. అట్లా ఇక్కడ లోకల్ వైస్ ఛాన్సలర్ ఇట్లా అనేక మందిని మేము ప్రయత్నం చేశాము. గెస్టులు వస్తున్నారు. 18వ తేదీ ఉదయం 11 గంటల నుంచి సుమారుగా 12:30, 1 గంట వరకు ఈ యొక్క సమారోప కార్యక్రమం అనేటువంటిది, సమారోప కార్యక్రమంతో ఈ యొక్క ఖేల్కూద్ అనేటువంటిది ముగుస్తుంది. గెలుపొందిన వారందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. అలాగే ఓడిపోయిన వారు కూడా క్రీడా స్ఫూర్తితో ఉండాలని చెప్పేసి నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు, కార్యకర్తలు, ప్రధానాచార్యులు, ఆచార్యులు వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ వైపు నుండి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. పాల్గొన్నటువంటి విద్యార్థులు, వాళ్ళ వెంట వచ్చినటువంటి ఆచార్యులు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను భోజనానికి సహకరించినటువంటి దాతలు, వీళ్ళందరికీ వంట విభాగంలో ఉండి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు, ఈ ఆడపిల్లల వెంట వాళ్ళ పాఠశాలల నుంచి మాతాజీలు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ ఏమీ ఇబ్బంది కలగకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ క్రీడలన్నీ ఆడిపించడానికి మా ఇంటర్నల్ పీఈటీలతో పాటుగా ఇక్కడ జడ్చర్లలో ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ నుంచి అక్కడ విద్యార్థులు, అక్కడ ప్రిన్సిపల్ వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. సరస్వతి శిశు మందిర్ పేరుకు తగ్గట్టే సాక్షాత్తు చదువుల తల్లి కొలువైన నిలయం. శిశు మందిరాల్లో బోధన అంటే చదువుకు మాత్రమే పరిమితం కాదు, విద్యార్థుల సంపూర్ణ వికాసానికి చిరునాముగా ఉండే క్షేత్రం. వివేకం, సంస్కారం నేర్పే భాండాగారం, చిన్నారుల మానసిక పరివర్తనకు ఆధారం, సకల కళలు, సంస్కృతులు, సంప్రదాయాల మేళవింపుల సమ్మేళనం. ఒక విద్యార్థికి విజ్ఞానంతో పాటు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని రంగరించి ఇమిడ్చే కేంద్రం. ఇది సరస్వతి విద్యాపీఠం విశిష్టత.
లింగమై ఆవరించరా శ్రీవాయులింగమై సంచరించరా అడుగున తరతరమున నిలిచి చలనమై కలిగించరా లింగమై ప్రవికారా ముంచై జలలింగమై ఘోరా పరమై పదమై ప్రధనమౌ లింగమై పరమిగరా జగమే నడిగే పంచభూత లింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరా దిగదానవ శంకర ప్రకట శుభంకర కరగ భయంకర దిగిరా విశ్వేశలింగమై కనికరించరా విలిలితమునిక పరపరపర జరిపి అమృతమే కురిపించరా ఆవేశలింగమని మహిమ రూపరా శుభములగని అవయవుని నిహితము సతతము అందించరా విననం స్వాపర హస్తి లింగేశ్వర దీవై ఆలింగనం వీరా ఎంతో ఆటపాటలతో గీతాచార్యులుగా వెలిగిన వారు హలో భారత్ మాతా కీ, హలో భారత్ మాతా కీ, జై జై మాతా, జై జై మాతా, జై జై గీతా, జై జై గీతా. పెద్దలు వెంకటేష్ గారు, అదేవిధంగా శాంతికుమార్ గారు, శ్రీనివాసరావు గారు, శ్రీనివాసయ్య గారు, తర్వాత అనంతరెడ్డి గారు,
ఎల్లప్ప గారు, పెద్దలంతా ఎంఈఓ గారు, నాతో గారు, ఎంఈఓ గారు అందరి కార్యక్రమంలో పాల్గొంటున్నా కోరుతున్నాను. మన గౌరవ ఎంఈఓ గారు లక్ష్మణ్ రాజుడు గారు అదేవిధంగా పెద్దలంతా కార్యక్రమంలో పాల్గొంటున్నాను. లో భారత్ మాతా కీ మీరు గట్టిగా నిలబడాలి. లో భారత్ మాతా కీ, లో భారత్ మాతా కీ. రామనగరంలో ఎక్కడ ఉన్నారు కూడా లో భారత్ మాతా కీ. లో సరస్వతి మాతా కీ, లో సరస్వతి మాతా కీ. జై జై గీతా, జై జై గీతా. అఖండ జ్యోతి ప్రదర్శన జరుగుతుంది. ఈ అఖండ జ్యోతి మనకు 3 రోజులు విద్యార్థులు ఇక్కడే ఉండాలి. ఇంకా కార్యక్రమం ఇక్కడే ఉండాలి. అందరూ టెంట్ లోపలికి రండి విద్యార్థులు. ఈ అఖండ జ్యోతి మీ అందరిలో ఒక శక్తిని ఇవ్వాలి, సామర్థ్యాన్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మీలో बोलो स्वतंत्र भारत माता की नेताजी सुभाष चंद्र बोस की सरदार वल्लभ भाई पटेल की. కూర్చోవాలి. ఇంకా శాంతి మంత్రం తర్వాత మీకు సూచనలు ఉంటాయి. ఏ ఆటలు ఎప్పుడు ఆడాలో సూచనలు ఉంటాయి. సరస్వతి మందిర్. ఇక్కడ పసి వయసులోనే శిశు మందిరాల్లో చేరిన పిల్లల ప్రవర్తనకు ఇతర విద్యాలయాల్లో చదివే చిన్నారుల వ్యవహార శైలిలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. విద్య అంటే కేవలం పుస్తకాలను తిరిగేయడం, పాఠాలను బట్టి పట్టడం మాత్రమే కాదు, బోధనకు చరిత్రను, సనాతన ధర్మాన్ని కూడా జోడించడం శిశు మందిరాల ప్రత్యేకత. చరిత్ర మూలాల్లోకి వెళ్ళి దేశభక్తితో కూడిన వాస్తవ కథలను కూడా పాఠ్యాంశాలుగా రూపొందించడం, వాటిని బోధించడం విద్యాపీఠానికి మాత్రమే పరిమితమైన మహోన్నత కార్యం. సరస్వతి శిశుమందిరం విద్యాలయాల్లో విశిష్టమైన శిక్షణ ఉట్టిపడుతుంది. పూర్తి జాతీయ భావాలతో ఇక్కడ బోధన జరుగుతుంది. ఓవైపు అన్ని పాఠశాలల్లో నేర్పించే పాఠ్యాంశాలకు తోడు ఉన్నత వ్యక్తిత్వానికి, పరిపూర్ణ సంస్కారానికి దోహదం చేసే విలువలతో కూడిన అంశాలను కూడా నేర్పిస్తారు. మొత్తానికి విద్యారంగాన్ని ప్రభావితం చేయడంలో సరస్వతి విద్యాపీఠం పాత్ర ఎనలేనిది. ఫలితంగా శిశు మందిరాల్లో చదివిన విద్యార్థుల వ్యవహారశైలి, ఆలోచన స్థాయిలో పరిపూర్ణత స్పష్టంగా కనిపిస్తుంది. శిశు మందిరాల విద్యార్థులు పెద్దయ్యాక ఏ రంగంలో స్థిరపడినప్పటికీ, ఏ నైపుణ్యాన్ని సంపాదించినప్పటికీ సదాచార జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం అనివార్యంగా వస్తోంది. అత్యుత్తమ జీవనశైలికి బాటలు వేసే క్రమంలో పురాణేతిహాసాల గాథలు, భగవద్గీత, రామాయణం వంటి ఆధ్యాత్మిక, ధార్మిక గ్రంథాల సారాంశాన్ని పసితనం నుంచే జాతీయ భావాన్ని నరనరాన జీర్ణింపజేసేలా దేశభక్తియుత వీరగాథలను శిశుమందిర్ విద్యార్థులకు బోధిస్తారు. యోగా కూడా కదమ్మా రా తీసుకో వేరే ఏ పాఠశాలల్లోనూ అందుబాటులో లేని చారిత్రక అంశాలను, నీతిగాథలను సదాచారంలో చిన్నారుల మస్తిష్కాల్లో పొందుపరుస్తారు. దీనికోసం సరస్వతి విద్యాపీఠం దశాబ్దాల క్రితమే పరిశోధనలు, అధ్యయనాలు చేసి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఏ బడిలో చూసినా 6 సబ్జెక్టులుంటాయి. కానీ సరస్వతి శిశుమందిరాల్లో మాత్రం 7 సబ్జెక్టులుంటాయి. అదే సదాచారము. దేశవ్యాప్తంగా ప్రభుత్వం రూపొందించిన పాఠ్య ప్రణాళిక మేరకు
ఏ స్కూల్లో అయినా 6 సబ్జెక్టులను బోధించడం ఆనవాయితీ. సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో నడుస్తున్న శిశు మందిరాల్లో బోధించే సదాచారంలో ఆధ్యాత్మిక, దేశభక్తికి సంబంధించిన అంశాలుంటాయి. వీటిని నిత్య బోధలో భాగంగా విద్యార్థులకు చెప్పడం వల్ల మన జాతి గొప్పదనం వంటి ఉన్నత విషయాల గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు. తాము విద్యార్థులుగా ఏ అంశాలు ఆకళింపు చేసుకుంటున్నామో వాటిలో భాగంగానే వీటిని కూడా అవపోసనం పట్టడం వల్ల బయట స్కూళ్లలో చదువుకునే విద్యార్థుల విజ్ఞాన స్థాయికి, సరస్వతి శిశు మందిరాల్లో చదివే విద్యార్థుల అవగాహన స్థాయికి గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తుంది. సాధారణంగా దేశంలోని ఏ పాఠశాలల్లో అయినా ఉపాధ్యాయులను సారని, ఉపాధ్యాయురాళ్లను మేడం అని లేదా టీచర్ అని పిలుస్తారు. కానీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలల్లో మాత్రం ఉపాధ్యాయులను ఆచార్యాజీ అని, ఉపాధ్యాయురాళ్లను మాతాజీ అని పిలుస్తారు. ఫలితంగా విద్యార్థుల్లో ఉపాధ్యాయులంటేనే ఓ ప్రత్యేకమైన గౌరవ భావం మనసులో నాటుకుపోతుంది. ఉపాధ్యాయురాళ్లను మాతాజీ అని సంబోధించడం కారణంగా మహిళలను, తోటి విద్యార్థినులను ఏ విధంగా చూడాలన్న ఆలోచన, వాళ్లతో ఎలా ప్రవర్తించాలి అన్న భావన ఈ పిలుపు నుంచే ప్రారంభమవుతుంది. మాతాజీ అంటే తల్లితో సమానమన్న అర్థం. అది సమాజంలోని మిగతా అమ్మాయిలు, మహిళల పట్ల వ్యవహరించాల్సిన భావమేంటో బోధిస్తుంది. ఫలితంగా చిన్న వయసులోంచే మహిళల పట్ల, విద్యార్థినుల పట్ల ఎలా వ్యవహరించాలన్న గుణం అలవాటవుతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న భావన సరస్వతి శిశు మందిరం విద్యార్థుల్లో అణువణువునా నిర్ధారితమవుతుంది. తమ వయసులో తమతో సమాన తరగతి చదువుతున్న ఇతర పాఠశాలల విద్యార్థులకు తెలియని అనేక అంశాలను వాళ్లకంటే ముందుగానే అవపోసన పడతారు. విద్యార్థులందరూ ఇక్కడ ఆటల పోటీలో పాల్గొనడానికి రావడం జరిగింది. ఈ 1600 మంది ఇక్కడ ఆటల పోటీలు అయినాక ఆల్ ఇండియా లెవెల్లో కూడా వీళ్ళని పంపడం జరుగుతుంది. వీళ్ళందరికీ ఇక్కడ మంచి భోజన వసతి, వాళ్ళు ఉండడానికి అకామిడేషన్స్ ఇవన్నీ కూడా మా సరస్వతి శిశు మందిర్ బండమీదపల్లి స్కూల్కి వెళ్ళి అన్ని అరేంజ్మెంట్ చేసి ఈ పనులన్నీ జరుపుతూ ఉన్నాము. ఇక్కడ 16, 17, 18 3 రోజులు అన్నమాట. నిన్న 16 అయిపోయింది, ఈరోజు 17 నడుస్తుంది. రేపు మధ్యాహ్నం వరకు ఉంటుంది ఈ కార్యక్రమాలన్నీ. రేపు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ ఆటల పోటీలు అనేది పిల్లలకు చాలా అవసరం కనుక శిశు మందిర్ విద్యాపీఠంకి వెళ్ళి ప్రతి జిల్లాలో ఒక్కొక్కసారి ఒక్కొక్క జిల్లాలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈసారి మన మహబూబ్నగర్ జిల్లాలో మన స్కూల్కి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కార్యక్రమాలు మేము కూడా యూనివర్సిటీలో కొన్ని మన దగ్గర లేదంటే పిల్లలకు అన్ని ఆటల పోటీలు జరగాలనే ఉద్దేశంతో అక్కడ సింథటిక్ ట్రాక్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ తీసుకొని వాళ్ళని అక్కడ కూడా ఆడిపించడం జరుగుతుంది. నా పేరు పాలుట్ల యాదయ్య గుప్తా. నేను బండమీదపల్లి హై స్కూల్కు అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. నా పేరు గంగాధర్ యాదవ్. నేను ఈ బండమీదపల్లి హై స్కూల్ సర్వీస్ శిశు మందిర్ యొక్క కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్నాను. మొత్తము ఈ 33 జిల్లాలకు వెళ్ళి ఎంటైర్ తెలంగాణ నుంచే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కొరకై పిల్లలు రావడం జరిగింది. మొత్తం 1600 మంది విద్యార్థులు ఈ దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. అదే కాకుండా 3వ తరగతి నుంచి మొదలుకొని 10వ తరగతి వరకు పిల్లలు యాక్టివ్గా, శారీరకంగా దృఢంగా ఉండాలనే ఆలోచనతోటి మేము వాళ్ళని కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఉత్సాహంగా దాంట్లో పాల్గొంటున్నారు. ఈ ఆటలలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే జావెలిన్ త్రో, 1000 మీటర్స్ రన్నింగ్, 100 మీటర్స్, 200 మీటర్స్ ఇవి కూడా రన్నింగ్లు జరుగుతున్నాయి. దాంతోపాటు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో ఇవి కూడా కండక్ట్ చేస్తున్నాం మేము. వీటన్నిటిలోనూ పిల్లలు ఈ రాష్ట్ర ఇంతకు జిల్లాలో స్థాయిగా గెలిచారు. జిల్లాలో గెలిచిన విద్యార్థులను మాత్రమే మేము ఇక్కడికి రాష్ట్ర స్థాయిలో పిలుస్తున్నాము. ఈ రాష్ట్ర స్థాయిలో గెలిచిన తర్వాత వాళ్ళు నేషనల్ లెవెల్లో పోతారు. నేషనల్ లెవెల్లో గెలిచిన వాళ్ళు ఇంటర్నేషనల్ అండ్ ఆ తర్వాత ఒలింపిక్. ఈ రకంగా మాది అంచెల వారీగా మేము
అంటే స్వచ్ఛందంగా ఇతరులతోటి దాతలతోటి డబ్బులు తీసుకొని పిల్లలను శారీరకంగా మానసికంగా దేశభక్తులుగా తయారు చేసిన ఆలోచనతోటి మేము కూడా వాలంటరీగానే పనిచేస్తున్నాము. ఏ విధంటే ఆశ లేకుండా దేశమే ముఖ్యం, దేశమే సర్వస్వం, ప్రథమం తర్వాత మేము అనుకునే ఆలోచనతోటే మేము ఈ విద్యా విధానం మేము సరస్వతి శిశు మందిర్లో బాధ్యత వహించి పనిచేస్తున్నాము. ఈ 1600 మంది విద్యార్థులను అన్ని రంగాలలో సమృద్ధిగా నిర్వహించేటటువంటి వ్యక్తులు మా దగ్గర ఉన్నట్టు మహిళా మాతాయిలు అంటాం, ఆచార్యులు, వాళ్ళే అధ్యాపకులు, వాళ్ళ ద్వారానే నిర్వహిస్తున్నాము. ప్రత్యేకించి మా దగ్గర మహిళలు అధ్యాపకులు 170 మంది ఇలాగా మా ఆడవాళ్ళే ఉన్నారు. ఈ మొత్తము కార్యక్రమాన్ని మొత్తము మహిళలే నిర్వహిస్తున్నారు బాగా, అది ముఖ్యంగా. కాబట్టి మహిళలకు ప్రతి జిల్లాల నుంచి వంటకా నుంచి వంటలు, కూరగాయలు జరగడము అన్నీ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా సమాజము కొరకై సేవ చేయాలన్న దృక్పథంతో వాళ్ళు సమాజాన్ని ఇన్స్పిరేషన్ చేయడానికే వాళ్ళు కూడా తమ వంతు వాళ్ళు దేశం కొరకై పని చేస్తున్నారు. వాళ్ళ ఆలోచనలు కూడా మేము దేశం కొరకే పని చేస్తున్నాము అనే ఒక పెద్ద ఆలోచనతోటి భావనతోటి వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. దానివల్లనే మేము విజయం సాధించగలుగుతున్నాం. అన్ని రంగాలలో మేము విజయం సాధిస్తాము. మిగతా పాఠశాలలు అంటే కార్పొరేషన్ పాఠశాలల కంటే కూడా మేము అన్ని రకాల విద్యలో ఉన్నతంగా పిల్లలను తీర్చిదిద్దుతున్నాము. శారీరకంగా మానసిక ప్రొడక్షన్ ఇది ఒక పవర్ సెంటర్ ఆఫ్ ది శిశు మందిర్ యొక్క పవర్ సెంటర్ ఆఫ్ ది నేషన్. జాతికే ఇది ఒక ముఖ్యమైనటువంటి పాఠశాలలు ఇవి. మేము దేశభక్తులను తయారు చేస్తున్నటువంటి పాఠశాలలు ఇవి. అందరూ వేరే వాళ్ళు కూడా చూసి మీరు కూడా మీ పిల్లలను ఈనాడు సంస్కారం లేకుండా పిల్లలు తమ తల్లిదండ్రులను కూడా దూరం పెడుతున్నారు. మా శిశు మందిర్లో ఉన్న పిల్లలు చాలా పాదాభిషేకం చేసి నమస్కరించి ఈ యొక్క దేశం కొరకై మేము పనిచేస్తున్నాము, పుట్టింది మేము దేశం కొరకు అనే ఆలోచనతోటి పిల్లలు వివేకానందులను తయారు చేస్తున్నాము. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ అలాంటి ఉన్నతమైనటువంటి భావాలతోటి వాళ్ళను మేము తయారు చేస్తున్నాము. ఈ దేశానికి, ఈ సమాజానికి వాళ్ళు రక్షకులు, రేపటి పౌరులు వీళ్ళే. దేశాన్ని కాపాడవలసిన బాధ్యతను వాళ్లకు మేము చెప్తున్నాము. పాఠశాల స్థాయి, సంకుల స్థాయి, జిల్లా స్థాయి, విభాగ స్థాయి, ప్రాంత స్థాయిల్లో ఈ పోటీలు, సమ్మేళనాలు నిర్వహిస్తారు. శిశు మందిరాల్లో చదువుతున్న విద్యార్థులకు విజ్ఞాన మేళాలు, ఖేల్కూదులు, సంస్కృతి బోధ పరియోజనాలు, వేద గణిత శిక్షణలు, సంస్కృతి కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిరాల్లో చదువుతున్న విద్యార్థులందరూ పాల్గొనే ప్రాంతస్థాయి సమ్మేళనాలు విభిన్న సంస్కృతుల వేదికగా చెప్పుకోవచ్చు. ప్రాంత స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులు విద్యార్థులకు అఖిల భారత స్థాయిలోనూ పోటీలకు పంపిస్తారు. శ్రీ సరస్వతి విద్యాపీఠం ఓ మహావృక్షం. ఆ మహోద్యమానికి శ్రీకారం చుట్టిన పితామహులు శ్రీ శటగోపం లక్ష్మీ నరసింహ ఆచార్యులు. 1967 జూన్ 17వ తేదీన ఆచార్యుల చేతుల మీదుగా ప్రస్తుత నిర్మల్ జిల్లా కేంద్రంలోని బ్రహ్మపురి రథాల గుడిలో తొలి సరస్వతి శిశు మందిర్ పాఠశాలకు బీజం పడింది. ఆ మరుసటి ఏడాది అంటే 1968 జూన్లో ఆదిలాబాద్లో 2వ సరస్వతి శిశు మందిర్ పాఠశాల మొగ్గతొడిగింది. అలా క్రమంగా సరస్వతి శిశు మందిరాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే ఉద్దేశంతో 1973లో శ్రీరామ నవమి రోజున శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆవిర్భవించింది. ఇప్పటి వరకు సరస్వతి విద్యాపీఠం పరిధిలోని 2 తెలుగు రాష్ట్రాల శిశు మందిరాల్లో 2 లక్షలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసించారు. పలువురు ఉన్నత స్థాయిలో, అత్యున్నత స్థాయిలో ఉన్నారు. విద్యనర్జించే విద్యార్థులకే కాకుండా విద్యాబోధన చేసే ఆచార్యులకు కూడా ప్రతి ఏటా శిక్షణా తరగతులు, నైపుణ్య మేళాలు నిర్వహించడం కేవలం శిశు మందిరాలకే సొంతం. రాష్ట్రంలో ఇంకే విద్యా సంస్థల్లోనూ ఇలాంటి వ్యవస్థ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ సరస్వతి శిశు మందిరాల్లో విద్యాబోధన చేసే ఆచార్యులు, మాతాజీలు అందరూ ప్రతి ఏటా తప్పనిసరిగా 40 రోజులు ఆచార్యుల ప్రశిక్షణ వర్గలో పాల్గొనాల్సి ఉంటుంది.
సమకాలీనంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యాబోధన పద్ధతులు, పాఠ్యాంశాల బోధనపై ఆచార్యులు, మాతాజీలకు ఈ సమ్మేళనంలో శిక్షణ అందిస్తారు. జై శ్రీరామ్. నా పేరు డాక్టర్ రామ్మోహన్ గౌడ్, ప్రిన్సిపల్ ఎస్విఆర్పి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, జడ్చెర్ల. నిన్న నుండి ఇక్కడ పాలమూరులో ప్రారంభమైన ఖేల్కూద్ 2026 రాష్ట్ర స్థాయి ఆట పోటీలకు గాను మన రాష్ట్రంలోని 9 విభాగాల నుండి సుమారుగా 1650 మంది క్రీడాకారులు ఈ యొక్క ఖేల్కూద్ పోటీలలో పాల్గొంటున్నారు. ఇందులో కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, టెన్నికైట్, తగ్గఫర్ ఇలా టీమ్ ఈవెంట్స్ ఉన్నాయి. వాటితో పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా రన్స్, త్రోస్, జంప్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రదర్శించిన ఉత్తమమైన క్రీడా టీంను ఇక్కడ నుండి మళ్ళీ ఈ భాగ్ నుండి జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు పంపడం జరుగుతుంది. ఈ యొక్క సాయి సరస్వతి శిశు మందిర్ పాలమూరు వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ యొక్క ఆట పోటీలకు మా ఎస్విఆర్పి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నుండి మా వైస్ ప్రిన్సిపాల్ గారు శ్రీనివాసులు గారు, అదేవిధంగా మా సహచర ప్రొఫెసర్సు, వారితో పాటు 25 మంది ట్రైనీ పీటీసు ఈ యొక్క రాష్ట్ర స్థాయి పోటీలలో ఏదైతే నిర్ణయితగా అఫీషియల్గా రెఫరీస్గా ఇక్కడ వ్యవహరించడానికి వచ్చారు. వీరికి అవకాశం ఇచ్చిన ఈ శశి మందిర్ వారికి కూడా మా యొక్క ఎస్విఆర్పి కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోంగూర పచ్చడి మనదేలే, ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలు ఇంకెందుకులే, ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు పాస్తాలు ఇంకెందుకులే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ, పెసరట్టులోకి అల్లమురా. ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ, పెసరట్టులోకి అల్లమురా. దిబ్బ రొట్టెకి తేనె పానకం. పూర్వ విద్యార్థి మహాసమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ ఎక్కడా ఈ స్థాయిలో పూర్వ విద్యార్థి సమ్మేళనం జరగని రీతిలో ఈ విశిష్ట కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ సమ్మేళనంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విద్యాభారతి ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూలుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పూర్వ విద్యార్థి మహాసమ్మేళనంలో 2 తెలుగు రాష్ట్రాల్లోని శ్రీ సరస్వతి శిశు మందిరాల్లో విద్యాభ్యాసం చేసిన 10,000కు పైగా పూర్వ విద్యార్థులు పాల్గొంటున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద పూర్వ విద్యార్థి సమ్మేళనం. ఈ సమ్మేళనంలో పాల్గొనేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా పూర్వ విద్యార్థి పరిషత్ ప్రతినిధులు తరలివస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మేము సరస్వతి శిశు మందిర్ పాఠశాలల రాష్ట్ర క్రీడోత్సవము మన పాలమూరు జిల్లాలో జరుపుకుంటున్నాము. బడమీదిపల్లె పాఠశాల, సాందీపిని ఆవాసము, పాలమూరు యూనివర్సిటీ 3 వేదికల్లో క్రీడలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి వసతులు మాకు సంబంధించిన పాఠశాలలు కానీ, సాందీపిని ఆవాసం కానీ, యూనివర్సిటీలో కానీ, తర్వాత ఈ మయూరి దాటిన తర్వాత ఉన్న బీఈడీ కాలేజీలో కాబట్టి అందరికీ వసతులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరికి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా రాత్రిపూట లైట్ ఫెసిలిటీస్, తర్వాత అదేవిధంగా సౌండ్ డెకరేషన్ కానీ ఇటువంటివన్నీ టాయిలెట్స్ అనేవి పోవడానికి గదులు కానీ అన్ని ఏర్పాటు చేసి అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి కోసం అని చెప్పి ఒక
సంస్థతో మాట్లాడి వాళ్ళతో శుభ్రం డైలీ ఉదయము సాయంత్రం 2 టైములు శుభ్రం చేయడం అనేది జరుగుతున్నది. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా భోజన వ్యవస్థ కానీ అల్పాహారం కానీ ఉదయం పూట నాష్టా టీలు రాత్రి భోజనం కానీ ఏ విధమైన అసౌకర్యానికి గురి కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామో ఇవన్నీ దాతల సహకారం నుంచి మా పాఠశాల మాతాజీల సహకారము దీంట్లో చాలా వరకు 100% ఉంది. మాకన్నా ఎక్కువ వాళ్ళే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. నమస్కారం అందరికీ. మా మాతాజీలం అందరం కలిసి కేత్కుల్ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నాము. మేము వచ్చేసి సరస్వతి శిశుమందిరం మాతాజీలము. మేమేమనగా రాష్ట్ర స్థాయి ఖేల్కూద్ నిర్వహించబడుతుంది 4 రోజుల నుంచి. దానికి విధి విధానాలు ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనే దాని గురించి మనం నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో మాకు వచ్చేసి కార్యాలయ వ్యవస్థ మరియు భోజన వ్యవస్థ ఇచ్చారు. భోజన వ్యవస్థ మా పిల్లల కోసం 32 జిల్లాల మంది పిల్లలు వచ్చారు. మా పిల్లల కోసం మమ్మల్ని మాతాజీ అని పిలవడం జరుగుతుంది కాబట్టి ఒక అమ్మల్లా మారి మా పిల్లలకు మేమే వంటలు చేసి వడ్డించడం జరుగుతుంది. మా పిల్లలు ఎంతో ప్రేమగా తిని ఎంతో మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంటున్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని మాకు ఇంత విధిగా నిర్వహించేటట్టు చేస్తున్న మా పెద్దలకి, అలాగే మా పూజనీయులు మా హెడ్ మాస్టర్స్కి, అలాగే మా కార్యదర్శుల గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నమస్తే ఏం అవసరం లేదు కదా సార్. ఇక్కడ భోజన వ్యవస్థ వచ్చేసి అశోక్ రెడ్డి సార్, వేణుగోపాల్ సార్ నిర్వహించడం జరుగుతుంది. వారు మా ముఖ్య కార్యదర్శులు. వారితో పాటు మా మాతాజీల అందరము కలిసి నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మా హెచ్ఎం మేడం బాలేశ్వరి మాతాజీ గారు, మహాలక్ష్మి మాతాజీ గారు, అంబిక గారు, అలాగే నవనీత గారు, శ్రీలత మాతాజీ గారు, అలా అందరం కలిసి నిర్వహించడం జరుగుతుంది. మాతాజీ మీ పేర్లు నాకు కొత్తకోట అరుణ గారు, అలాగే పెద్దమందోడి అరుణ గారు కూడా దీనిలో భాగంగా నిలిచి మాకు భోజన వితరణ, అలాగే మేము 2000 మందికి భోజన వితరణ కరెక్ట్గా సమయానికి నిర్వహించి ఒక అమ్మల్లా అందరినీ చూసుకోవడం జరుగుతుంది. నమస్కారం అండి. నా పేరు దత్తు చౌదరి. నేను నారాయణపేట సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ప్రధానాచార్యగా పనిచేస్తాను. మేము ఇక్కడ 15వ తేదీ జెండా వందన కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం నుండి ఇక్కడ క్రీడల్లో పాల్గొంటున్నాము. వాస్తవంగా ఇది స్టేట్ లెవెల్ గేమ్స్. సుమారుగా 1100 మంది క్రీడాకారులు వస్తారని అంచనా వేశాం మనమంతా కూడా. అయినా అంచనాకు మించి 1800 మంది విద్యార్థి ఇక్కడ ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. అంచనా పెరిగినప్పటికీ కూడా చక్కని వాతావరణంలో, ఇక్కడ చాలా ఆనందమైన వాతావరణంలో, ఆహ్లాద వాతావరణంలో విద్యార్థులందరూ క్రీడలో పాల్గొంటున్నారు. సంఖ్య పెరిగినప్పటికీ కూడా ఇక్కడ వ్యవస్థలో కానీ, భోజన విషయంలో కానీ, వసతి విషయంలో కానీ ఎటువంటి లోటు లేకుండా అన్నీ సక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి
పాఠశాల కమిటీ వాళ్ళు, జిల్లా కమిటీ వాళ్ళు, విభాగ కమిటీ వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. వారు తప్పకుండా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మా పాఠశాల నుండి కూడా సుమారుగా 50 మంది క్రీడాకారులు ఇక్కడ పాల్గొన్నారు. ఆ 50 మంది విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వసతి అంతా కూడా మాట్లాడడం జరిగింది. వాస్తవంగా ఈ పాఠశాలలో ఇంతమందిని మనము వసతి కల్పించే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా ఈ పాఠశాల యొక్క కమిటీ వాళ్ళు, యుగేందర్ రెడ్డి గారు, గంగాధర్ గారు, వాటిలో చాలామంది కార్యకర్తలు, బలరాం గారు కార్యకర్తలు, శ్రీరామ్ రెడ్డి గారు, అట్లానే మధ్య అనంత్ రెడ్డి గారు, అట్లానే విభాగ కార్యదర్శి శ్రీనివాసయ్య గారు చాలా శ్రమించి ఈ స్థానికంగా ఉన్నటువంటి ఆదర్శ బీఈడి కాలేజు, అట్లాగనే వాసవి డిగ్రీ కళాశాల, అట్లాగనే వీరణపేటలోని శిశుమందిర పాఠశాలలో మనకంతా కూడా వ్యవస్థ ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా చక్కని వాతావరణంలో పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఆనందమైన వాతావరణంలో క్రీడలు నిర్వహిస్తున్నారు. కాబట్టి మేము దీన్నెంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. వీళ్ళకందరికీ, కమిటీ వాళ్ళకందరికీ కూడా మా వైపుకి వెళ్ళి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.